చరితాన్ని వీనరే మా సారలమ్మ కథగనరే సమ్మక్క చరితాన్ని వీనరే మా సారలమ్మ కథగనరే నవదుర్గలలో వనదుర్గ తల్లే అడవిలో పుట్టిందే నవదుర్గలలో వనదుర్గ తల్లే అడవిలో పుట్టిందే కోయగూడె మందు గిరిజన బిడ్డల గోస చూసి వచ్చే ఆ తల్లి చూడరో అమ్మోరు సమ్మక్కే మన బంధు ఆయను చూడరో మొక్కరో సక్కని సమ్మక్క నీవే దిక్కంటూ మొక్కరో సమ్మక్క చరితాన్ని వీనరే మా సారలమ్మ కథగనరే సమ్మక్క చరితాన్ని వీనరే మా సారలమ్మ కథగనరే ఈ కరువు కాటకాలతో కంటి మీద కొనుక్కుంటం లేదు. ఎండిన చెరువులు పంట పొలాలు చూస్తే కన్నీళ్ళొస్తున్నాయి. తినేందుకు తిండి లేదు, తాగేందుకు నీళ్లు లేవు. ఈ ఆటలు అంతంత మాత్రమే. గూడెం పెజలు పడే బాచొత్తంటే మనసు ఇళ్ళల్లాడిపోతుంది. గూడెం దొరగా ఏం చెయ్యాలో పాలు పోవటం లేదు. ఆ కొండదేవర మనల్ని ఎన్ని కట్టాలు పెడుతుండాది దొరా. ఆ గ్రామదేవతకి బలివ్వండి దొరా, బిడ్డల కోసం భక్తితో మొక్కండి దొరా. అట్టాగి ఆ యమ్మ సెలవుంటే అన్ని కట్టాలు ఇట్టే తొలగిపోతాయి, అన్ని బాధలు ఇట్టే మాయమవుతాయి. అందుకే అమ్మోరు తల్లిని మొక్కి ఓ బిడ్డనడుగుతా, ఈ కరువును పోగొట్టమని భక్తితో వేడుతా. నీ కళ్ళుకుండ నైవేద్యంగా తెచ్చా తల్లి, ఆరగించు తల్లి. తల్లి, నీ బిడ్డలడిగే వాటికి సమాధానం చెప్పు తల్లి. ఆటవిక మనుషుల్లారా, మీ కట్టాలు తీరే మార్గం ఆ తల్లే చెప్తుంది. అమ్మా తల్లి, ఇంతకీ మేమేం చేయాలో చెప్పు తల్లి, మమ్మల్ని కాపాడు తల్లి. గూడెల్లో బొడ్రాయికి పూజలు మాని మీరు కొత్త దేవతలను మొక్కారా. పోలేరమ్మ, పోతరాజు కోపంగా ఉన్నారా. మీరు బొడ్రాయికి పోలేరమ్మకు పూజలు చెయ్యండి. నే తల్లిగా అవతరించే సమయం ఆసన్నమైందిరా. రే తల్లిలా ఆదుకుంటా, రోగాలు రుష్లు రాకుండా తాయెత్తులు మహిమలు చూపిస్తూ మీతోనే ఉంటా. మీకంతా శుభమేరా.
ఏంటిరా మువ్వల సవ్వడి వింటున్నారా? సవ్వడి వినపడుతుంది, మనిషి అగబడేదేందిరా? ఏంటి దొరా అదే సవ్వడి? సవ్వడి. నిజమే దొరా. కుర్రో కుర్రు, ఆ సవ్వడింటిరా. మాకేమేదిక, ముందుకు బా దొరా, ఆనాక కగుబడిద్దాం చూద్దాం. కుర్రో కుర్రు, గీ నిశ్శబ్దం ఏంది? దొడ్డ భయంగా ఉంది దొరా. వసపిట్టలా వాగకు, బిరబిర పద. అదే సవ్వడి వింటున్నావా? తుర్రు మందాం గూడెంకు. అట్టాగే పద. అయ్యో, ఏమిటి దుస్థితి? నా బిడ్డల పరిస్థితి. అడవి తల్లిగా ఆదుకోవాలి, వీళ్లలో ఒకరిగా జీవించాలి. గూడెమే నా నివాసం కావాలి, అందుకు అమ్మగా అవతారం దాల్చాలి. కుర్రా కుర్రు, కొండదేవర, తిరిగి తిరిగి అలసిపోయినావు. ఈ ఆకలికింత మేత కావాలి కదా, నారు పోసినావు. నీరీకుండా ఉంటావా కొండదేవర? రేయ్, ఇటుగా వెళదాం. ఆ కొండదేవర కూసింత దారి చూపిస్తాడు. వెళ్దామా? దొరా, ఆ అల్లంత దూరాన చూడపోతే సన్నని పులికూనలా ఉంది దొర. భయంగా ఉంది దొరా. థూ, నీ అవ్వ, అడవి పెట్లో మనకు భయం ఏంద్రా? మీరేండే ఉండండి, నేను పోయి చూసొత్తా.
ఏందిరా దొర వద్దన్నా ముందు ముందుకు పోతుండు. నాకైతే భయంగా ఉందిరా. శిలాదరాజా, బిడ్డలు లేని నీ ఇంట పసిబిడ్డగా పెరుగుతాను. అడవి బిడ్డలను తల్లిగా ఆదుకునేందుకు నా రాక అనివార్యం. వేటలో పసికూన దొరికేను, కోయరాణిగా నీ ఇంట పెరిగేను. తథాస్తు. కొండదేవర, నా కల నిజం చేశావు. బిడ్డలు లేరని బాధపడే మనకు ఆ కొండదేవర పొండంటి బిడ్డని ప్రసాదించింది. అమ్మోరులాగుంది. దొరా, మా చెడ్డ సంతోషంగా ఉంది దొరా. గూడెం సంబరాలు చేసుకుందాం, జట్టుగా సంతోషం పంచుకుందాం.